ఇంకా సంతానం ఉంది అయినప్పటికీ కూడా ఆయన చాలా చదువుకోవడానికి కూడా ఆయనను పాఠశాలలోకి రాణించేవారు కాదు. ఎందుకంటే అంటరాని వారని, ముట్టుకోవద్దని, అస్పృశ్యతను, అంటరానితనాన్ని ఆనాడు బాగా పాటించేవాళ్ళు సమాజంలో, ఈ దేశంలో. ఆ టైంలో ఆయన బడి లోపలికి వచ్చి చదువుకోకుండా బడి బయట ఉండి మరి కిటికీల పక్క పట్టి చూస్తూ బ్లాక్ బోర్డులు, టీచర్ చెప్పే పాఠాలను కిటికీల పక్కన కూర్చొని సందికుంట చూస్తూ ఆయన అక్షరాలు నేర్చుకొని చదువుకోవడం అనేది జరిగింది. మరి ఎంత చదువుకున్నాడు సార్ అంటే కనీసం మినిమం 16 PhDలు చేసిన ఆయన, 16 డిగ్రీలు 16 PhDలు చేసిన ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అంబేద్కర్ అంత చదివినటువంటి మహోన్నత వ్యక్తి మరొకరు లేరని నేను అనుకుంటున్నాను. అంత చదువులు చదివిండు. మరి ఆనాడు ఆ రోడ్డు మీద నడిస్తే కూడా నడవనీయని పరిస్థితి, ఆ దేవాలయానికి వెళ్తే కూడా దేవాలయంలోకి రాలివ్వలేని పరిస్థితి, పాఠశాలకు వెళ్తే చదువుకోలేని ఆనాటి స్థితిగతుల సమయంలో ఆయన చాలా కష్టపడి అవన్నిటిని తట్టుకొని చదువుకున్నాడు. ఆ రోజు ఆయన చదువుకున్న చదువు ఈ రోజు మరి లక్షలాది మంది అణగారిన వర్గాలకు, కోట్లాది మంది దేశంలో ఉన్నటువంటి పేద బడవు బలహీన వర్గాల ఈ రోజు మన పిల్లలందరికీ కూడా ఆయన పెట్టినటువంటి భిక్షే ఈ రిజర్వేషన్లు. కాబట్టి దేశానికి రాజ్యాంగాన్ని రాసినటువంటి ఆ మహోన్నత వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవాలి. ఆయన పుస్తకాలు కూడా మనం తీసుకొని చదువుకోవాలి. ఈరోజు ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే అలాంటి మహానుభావుని జీవిత చరిత్ర పుస్తకాలు ప్రతి ఒక్కరు తీసుకొని చదువుకోవాలి, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు అంబేద్కర్కు కొంతమంది పిల్లలు, ఇద్దరు ముగ్గురు పిల్లలు, నలుగురు పిల్లలు పుడితే పుట్టిన పిల్లలు కూడా చనిపోయినా కూడా ఆయన దేశం కోసమే పోరాడుకుంటున్నాడు తప్ప తన సంతానం కోసమో తన కుటుంబం కోసమో ఆయన అక్కడనే ఆగిపోలేదు. ఒక దిక్కు కుటుంబము, మరో దిక్కు సమాజము. అట్లా ఆ విధంగా ఆయన కష్టపడి ఈ దేశానికి, తన జాతి కోసము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసము, అభ్యున్నత కోసము ఆయన కష్టపడి ఈరోజు మనకు ఆ కష్టార్జిత ఫలాలు మనకు అందిస్తే మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఆయనను స్మరించుకోవడం మనకు ఎంతైనా అవసరం. అది పుస్తకాలలో లిఖితమైనది కాబట్టి మనం చదువుకోవాలి. అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఈ దేశానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు అంటే సావిత్రిబాయి పూలే. తమ భర్త మరి మహాత్మా జ్యోతిరావు పూలే. వీళ్ళు కూడా సమాజానికి చాలా సేవ చేసారు, అద్భుతమైనటువంటి సేవలు అందించారు. ఏ రకంగా అంటే ఆనాడు బాల్య వివాహాలు జరిగేవి. ఆ బాల్య వివాహాలను అడ్డుకున్నది ఎవరంటే ఈ సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే. వీళ్ళే బాల్య వివాహాలను అడ్డుకున్నారు, సతీ సహగమనాన్ని అరికట్టారు. ఈ రకంగా ఇంకా పేదలకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి పరామర్శించి వాళ్ళకు బట్టలు ఇవ్వడము, చదువు చెప్పడము, ఇంకా వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని పనులు చేసి వీళ్ళు ఎవరైతే కూడా మన సంఘ సంస్కృతులు సావిత్రిబాయి పూలే కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే కానీ, ఇంకా అంబేద్కర్ కానీ ఇలాంటి మహానుభావులంతా ఈ దేశం కోసం కృషి చేసింది. కాబట్టి మరి వాళ్ళ జీవిత చరిత్ర పుస్తకాలను మనం చదువుకోవడం ఎంతైనా అవసరం. ఇంకా మనకు ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా మరి మన శంకర్ సార్ ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ప్రతి పాఠశాలలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో వాళ్ళు దంపతులు ఇద్దరు ఆనాడు సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు. కానీ ఈరోజు మా శంకర్ సారుని, మా గురువు గారు మా శంకర్ సారుని, మా జ్యోతి మేడం ఇద్దరు కలిసి దంపతులు ఇద్దరు చాలా అద్భుతంగా మెరుగైన సమాజం కోసం ఇంత తపనతోటి కష్టపడుతున్నారంటే నిజంగా వాళ్ళని అభినందించాల్సిన విషయం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పిల్లలు మీకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే వ్యాసరచన పోటీలు పెడతారు. ఈ పుస్తకాలు మీకు ఇస్తారు, ఈ పుస్తకాలు మీరు చదువుకోవాలి. చదువుకున్న దాన్ని ఆచరణలో పెట్టడానికి వ్యాసరచన పోటీలు ఉంటాయి. ఈ వ్యాసరచన పోటీలు వచ్చే నెలలు ఉంటాయి. మీరు ఎవరైతే మంచిగా దాన్ని చదువుకొని రాస్తారో ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు మనీ రూపంలో ఇస్తారు. వేరే ప్రైజులు ఉండేవి డబ్బులే ఇస్తారు. ఎందుకంటే మీకు ఖర్చులు ఉంటాయి కాబట్టి సార్ మీకు అట్లా కూడా
జ్ఞానాన్ని ఇవ్వడంతో పాటు డబ్బులు కూడా ఇస్తాడు. అంత సేవా గుణం కలిగినటువంటి వ్యక్తి మన శంకర్ సారు. మరి కాబట్టి మీరు ఈ పుస్తకాలు తీసుకోవాలి, చదువుకోవాలి, బాగుపడాలి. మన 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంటర్లో డిగ్రీలో చదువుకోవడానికి ఎక్కడైనా సీటు వస్తే పట్టణంలో మరి డబ్బులు లేకపోతే ఆర్థికంగా కూడా చాలా మంది విద్యార్థులకు వాళ్ళిద్దరు సేవలు అందిస్తున్నారు. మరి కాబట్టి మీకు ఎలాంటి అవసరాలున్నా మా మండలము పరిధిలో మీకు ఖచ్చితంగా మేము సహాయం చేయడానికి మా కమిటీ ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఈ మండలంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఎవరైతున్నామో తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తామని, మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి, మరి నా తోటి మా రాజు సారు, మరి ఇప్పుడు వచ్చినటువంటి సారు తిరుపతి రెడ్డి సార్కు, మరి అందరికీ రామ్ సింగ్ సార్కు, దేవ్ సింగ్ సార్కు, ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ Struggle for existence